సుందరాకాండ పారాయణము 26వ సర్గము మొదటి 2 శ్లోకాలు. ప్రసక్తాశ్రుముఖీత్వేవం బ్రువంతి జనకాత్మజ అధోముఖముఖీబాల విలప్తు ముపచక్రమే ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంతచిత్తేవ శోచతి ఉపవృత్తా కిశోరీవ వివేష్టంతి మహీతలే. తాత్పర్యం: సుకుమారురాలైన సీతాదేవి కన్నీటితో తడిసిపోయిన ముఖము గలిగి పిచ్చిదాని వలెను, మత్తు నొందిన దాని వలెను, భ్రాంతిలో మునిగిన మనస్సు గల దాని వలెను మిక్కిలి దుఃఖించుచున్నదై రక్కసులతో ఆ రీతిగా పలుకుచు అలసట తొలుగుటకై నేలపై దొర్లు 6 గుర్రపు పిల్లవలే భూమిపై దొర్లుచు ముఖము కిందికి వంచుకొని దీనముగా శోకింపసాగెను. 3వ శ్లోకం. రాఘవస్య ప్రమత్తస్య రాక్షస కామరూపిణ రావణేన ప్రమదాద్యాః మానితా క్రోశతి బలాత్. తాత్పర్యం: శ్రీరాముడేమనుపాటుగా ఉండగా మారు రూపమును ధరించి రావణాసురుడు నన్ను క్రూరముగా పీడించి రక్షణ లేక నేను వివసురాలనై ఎరుచుచుండగా ఇచ్చటికి నన్ను బలవంతముగా తీసుకొని వచ్చినాడు. 4వ శ్లోకం. రాక్షసీవసమాపన్న భక్ష్యమాన సుదారుణం చింతయంతి సుదుఖార్త నాహం జీవతు ముత్సహే. తాత్పర్యం: ఇచ్చట క్రూరురాలైన రాక్షసంగనల వశములో నుండి అతి దారుణముగా వారిచే గద్దింపబడుచు అమితమైన దుఃఖము నన్ను పీడించుచుండగా శోకపరాయణురాలనై జీవించియుండుట ఇంక నాకు ఇష్టము లేదు. 5వ శ్లోకం. నహిమే జీవితే నార్దో నైవార్ధైర్నచ భూషణైః వసంత్య రాక్షసీ మధ్యే వినారామం మహారథం. తాత్పర్యం: మహాపరాక్రమ సంపన్నుడైన శ్రీరామునకు దూరమై ఈ రాక్షస స్త్రీల నడుమ వసింపవలసి వచ్చిన నాకు ఈ జీవితంలో ఏమి పనియున్నది? ఎన్ని సంపదలు దక్కినను, ఎన్ని ఆభరణములు లభించినను ఈ జీవితమునకు ఫలితమేమున్నది? నా సర్వస్వము నా జీవితేశుడైన శ్రీరాముడే. 6వ శ్లోకం. అస్మసారమిదం నూన మదవాప్యజ రామరం హృదయం మమయే నేదం నా దుఃఖే నావశీరితే. తాత్పర్యం: నా గుండెకాయ నిజముగా పాషాణము వలె మిక్కిలి కఠోరమైనది మరియు నిధి ఏ శైథిల్యము వినాశము కూడా లేనిటిది వలెనున్నది. లేనిచో ఇంతటి దుఃఖము సంభవించినప్పుడు ఇది ముక్కలు ముక్కలు కాకుండా ఎట్లా నిలిచి ఉండగలిగినది? 7వ శ్లోకం. దిజ్మా మానార్య మసతింయ హం తేన వినాకృత ముహూర్తమపి రక్షామి జీవితం పాప జీవిత. తాత్పర్యం: పాపముతో నిండిన జీవితము గలదాననే నా నాదుడికి దూరముగా నుండి కొన్ని క్షణముల కాలమైనను ఈ పాడు జీవితమును నేను నిలుపుకొనుచున్నాననగా నా వంటి పాపాత్మురాలును పాతివ్రత్య ధర్మహీనురాలును వేరొకటి ఉండదు. అయ్యో నా జన్మమేలా. 8వ శ్లోకం. కాచమే జీవితే శ్రద్ధ సుఖే వాతం ప్రియం విన భర్తారం సాగరాంతయ వసుధాయాః ప్రియం వదం. తాత్పర్యం: 4 సముద్రముల వరకును వ్యాపించియున్న భూమండలమునకంతకును నాదుడై సర్వలోక ప్రియుడైనట్టి నా ప్రియుడు నాకు లేనప్పుడు జీవితంపై గాని సుఖములపై గాని నాకేమీ ఆసక్తి ఉండును? 9వ శ్లోకం. భిజ్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామ్యహం నచాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత. తాత్పర్యం: ఓ రాక్షస స్త్రీలారా, నా శరీరమును మీ ఇష్టము వచ్చినట్లు ముక్కలు ముక్కలు చేయుడు, తినివేయుడు. నేనీ శరీరమును విడిచివేయుదును. నా నాదునికి దూరముగా నుండి ఈ దుఃఖమును నేను చిరకాలము సహింపజాలను. 10వ శ్లోకం. చరణేనాపి సవ్యేనాస స్పృశేయం నిశాచరం రావణం కిం పున రహం కామయేయం విగర్హితం. తాత్పర్యం: నిశాచరుడును నింజ చరిత్రుడు అగు ఈ రావణుని నేను నా ఎడమకాలితో కూడా తాకను. అట్టి ఎడ నా తనిని నేనెట్లు కామించెదను? 11వ శ్లోకం. ప్రత్యాఖ్యానం న జానాతి నాత్మనం నాత్మనః కులం యో నృశంస స్వభావేవ మాం ప్రార్థయితుమిచ్చతి. తాత్పర్యం: ఈ రావణుడు పరమ క్రూర స్వభావముతో నన్ను కామించుచున్నాడే కాని నేను చూపునట్టి తిరస్కార భావమును గాని తన గౌరవమును గాని తన వంశ గౌరవమును గాని గ్రహింపలేకున్నాడు. 12వ శ్లోకం. చిన్నా భిన్న విభక్తవ దీప్తే వాగ్నో ప్రదీపిత రావణం నోపతిష్టేయం కిం ప్రలాపేనవ స్థిరం. తాత్పర్యం: ఓ రాక్షసాంగనలారా, నన్ను మీరు నరికి వేసినను సరియే, ముక్కలు ముక్కలుగా చీల్చినను సరియే,
అవయములను లాగివేసినను సరియే, అగ్నిలో గాల్చివేసినను సరియే, నే మాత్రము రావణుని కన్నెత్తి చూడను. మీరు ఎంతకాలము ఎన్ని విధముల ప్రలాపములు చేసినను ఏమీయూ ప్రయోజనము లేదు. 13వ శ్లోకం. ఖ్యాతః ప్రాజ్ఞః కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిరనుక్రోశ సంఖ్యే మద్భాగ్య సంక్షయాత్. తాత్పర్యం. దోషుల యందు కూడా గుణములు దర్శింపగలవాడు, చిన్న ఉపకారమునే గొప్పగా చేసి ఎల్లకాలము స్మరించువాడు, ఎవరికి కష్టము కలిగినను మిక్కిలి దుఃఖము నొందువాడు, పరులకు ప్రేమతో మేలు గూర్చినట్టి సచ్చరిత్రుడు అని శత్రువుల గోష్ఠులందు కూడా ఎన్నబడునట్టిన శ్రీరాముడు నా భాగ్య క్షయము చేతనే నాపై నేడు దయాహీనుడైయున్నాడని నేను అనుకొనుచున్నాను. 14వ శ్లోకం. రాక్షసానం సహస్రాన్ని జనస్థానే చతుర్దశ ఏ నైకేన నిరస్తాని సమాం కిం నాభిపద్యతే. తాత్పర్యం. ఆనాడు జనస్థానమునందు 14,000 రాక్షస యోధులను తానొక్కడే ఏకాకి అయి సంహరించిన ఆ రఘురాముడు నేడు ఇటకు వచ్చి నన్నేల రక్షింపకున్నాడు. 15వ శ్లోకం. నిరుద్ధ రావణేనాహ మల్ప వీరేణ్య రక్షస సమర్థ ఖలు మే భర్త రావణం హంతు మహవే. తాత్పర్యం. ఈ రావణాసురుని యుద్ధములో నేలగూల్చుటకు నా భర్త ఎంతయును సమర్థుడే అయినను నేను ఒక సామాన్య వీరుడైన ఈ రావణాసురునిచే నేడి రీతిగా ఇక్కడ బంధింపబడి ఉన్నాను కదా. 16వ శ్లోకం. విరాదో దండకారణ్యే ఏన రాక్షస పుంగవః రణే రామేణ నిహతస్స మాం కిం నాభిపచ్యతే. తాత్పర్యం. ఆనాడు దండకాటవియందు విరాధుడను ఆ రాక్షస యోధిని నేలగూల్చినట్టిన శ్రీరాముడు ఈనాడు ఇటకు వచ్చి నన్నేల రక్షించుటలేదు. 17వ శ్లోకం. కామం మధ్య సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నతూ రాఘవ బాణానాం గతిరోదీహ విద్యతే. తాత్పర్యం. సముద్రము నట్టనడుమనున్నట్టి ఈ లంకాపట్టణము ఈ లోకమున ఎదుర్కొనుటకు ఎల్లరికి భయంకరమైనది కావచ్చును కాని శ్రీరాముని శరం పరంపరకు మాత్రము చేరరాని తావీ జగమున నుండబోవదు. 18వ శ్లోకం. కిన్ను తత్కారణం ఏన రామో దృఢపరాక్రమః రాక్షస పహృతాం భార్యమిష్టాం నాభ్యవ పద్యతే. తాత్పర్యం. అమిత పరాక్రమశాలి అయిన నా రాముడు రాక్షసుడు అపహరించిన తన ప్రియురాలైన భార్యను రక్షింపరాకున్నట్టి ఆ కారణమేమై ఉండునో కదా. 19వ శ్లోకం. ఇహస్తామాం న జానీతే శంకే లక్ష్మణ పూర్వజః జానన్నపి తేజస్వి దర్శనం మర్షయిష్యతి. తాత్పర్యం. లక్ష్మణ సహితుడై దయాలువును మానధనుడకు నా శ్రీరాముడు నేనిచ్చుటనున్నట్లు ఎరుగడని నేను ఊహించుచున్నాను. ఎరిగియే యున్నచో అంతటి పరాక్రమవంతుడు శత్రువు చేసినట్టి ఈ అవమానమును ఎట్లు సహించయూరకుండగలడు. 20వ శ్లోకం. హృతేతియో దిగ్వత్వా మాం రాఘవాయ నివేదయేత్ గృధరాజోపి సరణే రావణేన నిపాతితః. తాత్పర్యం. నేను దొంగలింపబడినట్టి విషయమును శ్రీరామునకు విన్నవింపగలిగినట్టి ఆ పక్షిరాజైన జటాయువు కూడా రావణుని వలన యుద్ధమున నేలగూలెను కదా.